హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఐడియాస్. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలా గోడల పైన గీతలు గీసేస్తూ ఉంటారు కదండి. పిల్లలు ఉంటే మాత్రం అవి చాలా అందంగా ఉంటాయండి. ఇంకా రెంటెడ్ హౌస్లో ఉంటే మాత్రం ఓనర్స్ బాధ అయితే భరించలేము. ఈ వీడియోలో అయితే మంచి మంచి ఐడియాస్ ఉన్నాయండి. చివరి వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ముందుగా టిప్ నెంబర్ 1. పిల్లలు ఇలా హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు కదండి. ఫ్యాన్ గాలికి ఇలా పేపర్స్ ఎగురుతూ ఉండడం వలన పిల్లలు చిరాకు పడుతూ ఉంటారు. హోంవర్క్ చేసేటప్పుడు పేపర్స్ ఎగిరిపోయి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఎగిరిపోతున్నాయా. ఇదిగో ఇప్పుడు నేను ఒకటి చేస్తాను చూడు. ఇదిగో దీన్ని ఇక్కడ ఇలా పెట్టేస్తాను ఈ బుక్స్ మొత్తానికి. ఇప్పుడు పేజీలు ఎగరు, నువ్వు రాసుకో. అక్కడ కూడా పెడతాను, నువ్వు రాసుకో. ఇలా పేజెస్ ఎగురుతున్నప్పుడు అయితే మనం హెయిర్కి ఇటువంటి టిక్ టాక్లు పెట్టుకుంటాం కదండి. వాటిని ఇలా పేజెస్ మొత్తానికి కలిపి పెట్టుకున్నట్లయితే పేజెస్ అయితే అస్సలు ఎగరవండి. ఇంకా పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా రాసుకుంటారు. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. పిల్లల కోసం బిస్కెట్స్ కొన్నప్పుడు ఇటువంటి డబ్బాలు అయితే వస్తాయి కదండి. మనం ఈ డబ్బాలని పడేస్తూ ఉంటాము. మనం ఇంట్లో రోజు వాడే అలవాట్లకు ఇంకా మన కంఫర్ట్స్కి కొత్త కొత్తవి ఏవో ఒకటి కొంటూనే ఉంటాము. అలా కొత్తవి కొనకుండా ఇటువంటి పాతవి పడేయకుండా ఒక మంచి టిప్ అయితే చూపిస్తా చూడండి. ఈ బిస్కెట్ డబ్బాకి ఉన్న ఈ కార్నర్లో ఉన్న ఈ ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ బాక్స్ అనేది కనబడకుండా ఏదైనా మీ ఇంట్లో క్లాత్స్ ఉంటే క్లాత్స్ కానీ, లేదంటే గిఫ్ట్ పేపర్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ మీకు నచ్చినవి ఇలా అంటించేసుకోవచ్చు, బాక్స్ అనేది కనిపించకుండా. ఇంకా ఇటు సైడ్ రెండు వైపులా కూడా ఇంట్లో రిబ్బన్స్ కానీ ఏదైనా తాళ్ళు కానీ ఉంటాయి కదండి, వాటిని ఇలా స్టాప్లర్తో పిన్ అయితే చేసేసుకుంటున్నాను. ఏదైనా తాడుని తీసుకున్నట్లయితే ఇలా పిన్ చేసుకోవడానికి వీలవుదు కాబట్టి రెండు వైపులా హోల్స్ని చేసి నాట్ వేసేసుకోవాలండి లోపల వైపు నుంచి. అప్పుడు తాడు అనేది ఊడిపోకుండా ఉంటుంది బాక్స్ నుంచి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ రిబ్బన్ని గ్లూ పెట్టి అంటించేసుకున్నాను. ఇప్పుడు ఈ బాక్స్కి చిన్నగా డెకరేట్ అయితే చేసుకున్నాను. ఇలా రిబ్బన్తో చిన్నగా కుచ్చుముడి వేసుకొని గ్లూ పెట్టి అంటించుకున్నాను. కొంచెం నీట్గా కనిపిస్తుంది. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. దీన్ని మీరు చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇలా బాస్కెట్ లాగా ఇవ్వచ్చండి. వాళ్ళు ఏదైనా గిఫ్ట్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకుంటారు. లేదంటే ఇంట్లో నేను ఇక్కడ డోర్కి ఇలా హ్యాంగ్ చేసి శానిటైజరు, రూమ్ స్ప్రే, ఇంకా హిట్ డబ్బాలు ఉంటాయి కదండి, అటువంటివి ఇలా తలుపు దగ్గర తగిలించుకున్నాను. మనకి యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ డబ్బాకి ఎదరవైపున కూడా ఇలా 2 హోల్స్ని చేసి మనకి గిఫ్ట్ బ్యాగ్స్ కొన్నప్పుడు ఇటువంటి తాడులు అయితే వస్తాయి కదండి, వాటిని లోపలికి పెట్టేసుకున్నాను చూడండి ఇట్లాగా. లేదంటే షార్ట్స్కి కూడా వస్తూ ఉంటాయి ఇటువంటి థ్రెడ్స్. ఇలా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు బాస్కెట్లా వచ్చింది కదండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ మా వాష్రూమ్లో అయితే ర్యాక్ లేదండి. పీరియడ్స్ టైంలో నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. ఇలా ర్యాక్ లేకపోవడం వలన మనం యూజ్ చేసే ప్యాడ్స్ లాంటివి కానీ, మనం యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ బ్యాగ్ని ఇలా వాష్రూమ్లో పెట్టేసి దీనిలో మనకి అవసరమైనన్ని పెట్టుకోవచ్చు. ఎవరికి బయటకు కనిపించవు, ఇంకా సెక్యూర్డ్గా ఉంటాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. బాత్రూంలో ర్యాక్స్ లేని వాళ్ళకి ఈ ఐడియా అయితే బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా నెంబర్ 3. మనకి బయట నుంచి ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ కానీ, లేదంటే క్లాత్ బ్యాగ్స్ కానీ బయట నుంచి ఏదో ఒక రూపంలో ఇంటికి వస్తూ ఉంటాయి. ఈ బ్యాగ్లో నేనైతే ఇప్పుడు చూడండి, ఇంట్లో చిరిగిపోయిన డ్రెస్సులు కానీ, శారీస్ కానీ ఉంటాయి కదండి, వాటి నుంచి ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఈ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ క్లాత్ బ్యాగ్లోకి పెట్టేసుకున్నాను. మొత్తం అంతా ఈ బ్యాగ్ మొత్తం ఫిల్ అయ్యే వరకు పెట్టేసుకున్నాను చూడండి ఇట్లాగా. ఇప్పుడు ఈ క్లాత్స్ అన్ని లోపలికి పెట్టేసుకొని ఎడ్జ్లో ఇలా కుట్టు అయితే వేసేసుకున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న బ్యాగ్ని కట్ చేసేసుకున్నాను చూడండి. ఇది చూడడానికి పిల్లోలా వచ్చింది కదండి, పిల్లోనే చేశానండి. ఇప్పుడు దీనిపైన కవర్ కోసం నేను ఇక్కడ క్లాత్ని, ఆ పిల్లోకి సరిపడిన క్లాత్ని తీసుకున్నాను. దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లో ఉన్న క్లాత్ని క్లాత్ మొత్తాన్ని లోపలికి పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాను. ఈ క్లాత్ అయితే ప్లెయిన్గా ఉందని పాత శారీ నుంచి ఇలా లేస్ తీసుకొని కొంచెం డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, రెండు వైపులా కూడా ఇలా లేస్ని స్టిచ్ వేసేసుకున్నాను. ఈ పిల్లోకి ముందు వైపు వెనక వైపు కూడా. ఇంకా ఈ క్లాత్ని ఉల్టా చేసేసుకొని లోపల మంచి వైపు అంతా లోపలికి పెట్టేసుకొని బయట వైపు నుంచి అటువైపు ఇటువైపు 2 కుట్లు అయితే వేసేసుకున్నాను చూడండి ఇలాగా. ఈ మిడిల్లో ఓపెన్ ఉంచుకున్నాం కదండి, పిల్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే జిప్ కూడా పెట్టుకోవచ్చు. జిప్ అయితే గుచ్చుకుంటుందేమో అని చెప్పి నేను ఇలా ట్రై చేశానండి. ఈజీగా వాష్ చేసుకోవచ్చు పిల్లో కవర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని.
మనందరి ఇంట్లో షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, ఇంకా పాత క్లాత్స్ కూడా ఉంటాయి కదండి. సరదాగా ఎప్పుడైనా మూవీ చూస్తానో లేదంటే సీరియల్ చూస్తానో ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ 4th ఐడియా అండి. ఇంట్లో అట్ట ముక్కలు వస్తూ ఉంటాయి కదండి, ఒక అట్ట ముక్కను తీసుకున్నాను ఈ సైజులో. మీరు ఈ అట్ట ముక్కలకు బదులుగా ఇంట్లో ప్యాడ్లు కానీ స్లేట్లు కానీ అయిపోయినవి ఉంటాయి కదండి, అవైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగా వస్తుంది ఐడియా అయితే. ఇప్పుడు ఈ అట్ట ముక్కలకి ఇలా గ్లూ అప్లై చేసి అంటించేసుకున్నానండి. ఇవి కనబడకుండా పైనుంచి గిఫ్ట్ పేపర్ అంటించేసుకున్నాను. ఇప్పుడు ఒకే సైజులో ఉన్నటువంటి 2 అట్ట ముక్కలు తీసుకున్నాను, వీటికి కూడా గిఫ్ట్ పేపర్ అంటించుకొని చూడండి. ఈ కింద మనం తీసుకున్న అట్ట ముక్కకి 2 వైపులా ఎడ్జెస్ ఉన్నాయి కదండి, చూడండి ఈ ప్లేస్లో అటువైపు ఇటువైపు 2 వైపులా ఇలా అంటించేసుకున్నాను. ఇక ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయిందండి. దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను చూడండి. కిచెన్లో ప్లాట్ఫామ్ చిన్నగా ఉన్నప్పుడు మనకి ఐటమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే తక్కువగా ఉంటుంది, అప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టుకోవడానికి వీలవుదు. కాబట్టి ఇలా ఇటువంటి ఐడియా అయితే యూజ్ చేయొచ్చండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ 5th ఐడియా వచ్చేసి, పిల్లలు ఇలా గోడలకి ఏదో ఒకటి చేతికి ఏది దొరికితే దాంతో గీసేస్తూ ఉంటారండి. మనకైతే గోడలు చాలా అందంగా అనిపిస్తాయి, పిల్లలు ఇప్పుడే కదా గీసేది, పెద్ద అయితే అలా చేయరు కదండి. ఇంకా ఓనర్స్తో అయితే చాలా ఇబ్బంది అవుతుందండి రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి. అలా కాకుండా నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్తో క్లాత్ని ఇలా వెట్ చేసేసుకొని ముందు గోడను అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత సోప్ ఉంటుంది కదండి, నార్మల్గా మనం బట్టలకి యూజ్ చేసే సోపు, దాంతో ఇలా గోడల పైన రబ్ చేసేస్తున్నాను. లేదంటే వాటర్లో అయినా సోప్ని మెల్ట్ చేసుకోవాలండి, కరిగించాలి వాటర్తో. అలా సోప్ని కరిగించిన వాటర్తో ఇలా క్లాత్ని ముంచి గోడల పైన రబ్ చేసేసుకోవాలి. మనం క్లీన్ చేసేటప్పుడు ఓన్లీ పిల్లలు గీసిన దగ్గరే కాకుండా ఇలా వాల్ మొత్తాన్ని కూడా ఒకసారి రబ్ చేసుకోవాలి సోప్ వాటర్తో. ముందు ఫస్ట్ వాష్కి అయితే చూడండి ఇలా కొంచెం కొంచెంగా పోయినాయి, అంతా మొత్తం కూడా పోలేదు. ఇంకా ఆ మార్కర్తో గీసేసినటువంటి ఉన్నాయి కదండి, అవి క్లీన్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ టూత్పేస్ట్ని తీసుకున్నాను. ఇలా టూత్పేస్ట్ని ఒకటి పాడైపోయిన బ్రష్ తీసుకొని ఇలా ఎక్కడైతే మార్కర్తో గీసేసారో అక్కడ మొత్తం ఇలా టూత్పేస్ట్ మొత్తం అప్లై చేసుకొని ఇలా రబ్ చేసుకున్నానండి. సోప్ వాటర్తో అప్పుడప్పుడు డిప్ చేసుకుంటూ, ఈ పేస్ట్ అయితే ఎండిపోతూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, వేరే బయట చెప్పేవన్నీ కూడా యూజ్ చేసినట్లయితే మనకి గోడల పైన ఉన్నటువంటి పెయింట్ పోతుంది. రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళైతే ఓనర్స్తో ఇంకా బాధ ఎక్కువ అవుతుంది ఇంతకు ముందు దానికంటే కూడా. ఇలా టూత్పేస్ట్ యూజ్ చేసినట్లయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అస్సలు పెయింట్ కూడా ఏమీ పోదు. ఇంకా గోడలు కూడా చూడండి చాలా వరకు అయితే అయిపోయింది, మొత్తం కూడా పోలేదండి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దూరం నుంచి చూస్తే మొత్తం పోయినట్టు అనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే మాత్రం కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి. మనం నెక్స్ట్ టైం ఇంకా 2-3 టైమ్స్ ఇలా చేసినట్లయితే పూర్తిగా పోతాయండి. ఇంతకు ముందు కంటే కూడా గోడలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇల్లు డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా గోడల్ని కూడా వాష్ చేసినట్లయితే ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. ఐడియా నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.